హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు మనం ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. మేడే ఎందుకు జరుపుకుంటారో తెలుసా? హిస్టరీ ఆఫ్ మేడే. మేడే మే 1వ తేదీన అంతర్జాతీయ కార్మికుల దినోత్సవము. అసలు ఎందుకు జరుపుకుంటామో ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రజల శ్రమను రోజుల తరబడి దోచుకున్న సమయంలో మేము మనుషులమే, మా శక్తికి కూడా పరిమితులు ఉంటాయి, ఈ చాకిరీ మేము చేయలేమని పనిముట్లు కింద పడేసి రోజుకి 8 గంటల పనిదినం కోసం పోరాటం చేసి చివరకు ప్రాణాలు సైతము తృణప్రాయంగా త్రుజించడం కార్మిక వర్గ పోరాట పటిమకు నిదర్శనం. ఇది పారిశ్రామిక యుగం ఏర్పడిన తరువాత కలిగిన మార్పు. ప్రతి సంవత్సరం మే 1వ తేదీన జరుపుకునే స్మారక దినం మేడే. అందరికీ ముందుగా అంతర్జాతీయ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు. అసలు మేడే ఎలా వచ్చింది? కార్మికులకు 8 గంటల పని విధానం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ 1886 మే 1వ తేదీన అమెరికాలోని షికాగోలో హే మార్కెట్లో జరిగిన ఒక పోరాటాన్ని ఈరోజు మేడే కార్మిక దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఆ రోజు జరిగిన ఈ ఉద్యమానికి మద్దతుగా 4 రోజుల తరువాత షికాగోలో హే మార్కెట్లో భారీ ప్రదర్శన నిర్వహించారు. అయితే అది కాస్త ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ సంఘటనలో భాగంగా చాలామంది కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనను నిరసిస్తూ ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలలో కార్మిక ఉద్యమాలు జరిగాయి. షికాగో మారణకాండలో ప్రాణాలు అర్పించిన వ్యక్తులను స్మరిస్తూ ప్రతి సంవత్సరం మే 1వ తేదీన కార్మిక దినోత్సవం నిర్వహిస్తున్నారు. అప్పటి నుంచి మే 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా అనేక ఉద్యమాలకు మేడే వేదికగా మారింది. చాలా దేశాలలో ఆ రోజు పోరాటాలలో నిరసన ప్రదర్శనలు చేపట్టడం ఆనవాయితీ. ఇక మన దేశంలో కూడా 1923 నుంచి మేడేను పాటిస్తున్నాం. షికాగోలో జరిగిన తరువాత 1889 నుండి 1890 వరకు అనేక దేశాలలో కార్మికుల ఉద్యమాలు, నిరసనలు, ప్రదర్శనలు జరిగాయి. 1980 మే 1న బ్రిటన్లోని హైక్ పార్క్లో చేపట్టిన ప్రదర్శనకు దాదాపు 3 లక్షల మంది కార్మికులు హాజరయ్యారు. రోజులో కేవలం 8 గంటలు మాత్రమే పనివేళలు ఉండాలన్నదే ఈ ప్రదర్శనలో పాల్గొన్న వారి ప్రధాన డిమాండ్. తర్వాత అనేక ఐరోపా దేశాలలో ఇదే నినాదంతో ప్రదర్శనలు జరిగాయి. షికాగోలో జరిగిన కార్మిక ప్రదర్శనలో చనిపోయిన వారికి గుర్తుగా మే 1ని కార్మిక దినోత్సవంగా జరుపుకోవాలన్న ఒప్పందం కూడా కుదిరింది. మే 1న సెలవు దినంగా అమెరికా, ఐరోపా దేశాల్లో జరుపుకుంటున్నారు. చాలా దేశాలలో సంక్షేమ పథకాలు మే 1వ తేదీన అమలులోనికి రావడం కూడా జరుగుతుంది. సంక్షేమ పథకాలు ప్రారంభంతో పాటు కార్మిక నిరసన కార్యక్రమాలు నిర్వహణకు మేడేనే ఎంచుకుంటున్నారు. అనేక ఇతర కార్మిక ఉద్యమాలు మేడే నాడే మొదలయ్యాయి. ఈ విధంగా మే 1వ తేదీన అందరికీ పబ్లిక్ హాలిడేను కూడా ఇవ్వడం జరుగుతుంది. మరోసారి అందరికీ మేడే శుభాకాంక్షలు. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి.